హాయ్ గైస్, నా పేరు కళ్యాణ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో ఎన్ని ప్యానల్స్ ఉంటాయి, అంటే ఎడిటింగ్ చేస్తాం కదా, ఎన్ని ప్యానల్స్ ఉంటాయి, ఎడిటింగ్ చేసే ప్యానల్స్, అందులో ఇంపార్టెంట్ ప్యానల్స్ ఏంటి అనే టాపిక్ పైన ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో అడోబ్ ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. ఇది సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా చూపిస్తుంది. సో ఒక టైటిల్ పెట్టేసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ ప్యానల్స్. in Premiere Pro. ఓకే, సో క్రియేట్ చేస్తాను. సో సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఏ ప్యానల్ ఎంత ఇంపార్టెంట్, మనకి ఎన్ని ప్యానల్స్ ఉంటాయి. సో విండోస్ అనే ఆప్షన్ ఉంది కదండి, విండోస్లో వర్క్ స్పేస్లో ఆల్ ప్యానల్స్ అని ఉంటుంది. అందులో అసెంబుల్, ఆడియో, క్యాప్షన్ అండ్ గ్రాఫిక్స్, కలర్, ఎడిటింగ్, ఎఫెక్ట్స్, ఎసెన్షియల్స్, లెర్నింగ్, లైబ్రరీ, మెటాలాగింగ్ అండ్ మై ప్రొడక్షన్, రివ్యూ, స్టార్టర్ అండ్ టెక్స్ట్ బేస్డ్ ఎడిటింగ్ అండ్ వెర్టికల్. సో ఇవి కంప్లీట్గా ప్యానల్స్. సో ఇందులో ఎడిటింగ్కి ఏ ప్యానల్ యూజ్ చేయాలి, అలాగే కలర్ కరెక్షన్ చేసేటప్పుడు ఏ ప్యానల్ యూజ్ చేయాలి, అలాగే ఎఫెక్ట్స్ అంటే యానిమేషన్ చేసేటప్పుడు ఏ ప్యానల్ యూజ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ టెక్స్ట్కి అలాగే ఆడియో కూడా నేను చెప్పేస్తా. ఓకే, సో ఆల్ ప్యానల్స్లో ఇప్పుడు ప్రజెంట్ ఉందండి. ఆల్ ప్యానల్స్ అని చెప్పి దాంట్లో నేను ఆల్రెడీ పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ప్యానల్ తీసుకుందాం. యాక్చువల్లీ ఇది మనకి ప్రాజెక్ట్ విండో తెలుసు కదండి. ఇది వచ్చేసి సోర్స్ విండో, ఇది వచ్చేసి టైమ్ లైన్, ఇది వచ్చేసి అవుట్పుట్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఇది ప్యాటర్న్. ఓకే, ఇది ప్యాటర్న్ నార్మల్గా ఒక ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన ప్యాటర్న్. ఫస్ట్ ఇందులో వీడియో ఇన్పుట్ చేసుకుంటాం, ఫుటేజ్, అండ్ ఆ ఫుటేజ్ని ఇక్కడ చెక్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి మనం టైం లైన్ తీసుకొస్తాం, టైం లైన్లో ఎడిటింగ్ చేసి అవుట్పుట్ నుంచి ఎగ్జిట్ అనేది మనం బయట అవుట్పుట్ అనేది ఇస్తాం. సో అదే ఫైనల్ అవుట్పుట్. సో ఫస్ట్ ఒక ప్యానల్ తీసుకుందాం. మీకు ఈ ఐడియా వచ్చాయి కదండి, ప్రాజెక్ట్ విండో, సోర్స్ విండో, టైమ్ లైన్ విండో అండ్ ప్రోగ్రామ్ విండో. ప్రోగ్రామ్ అంటే అవుట్పుట్ విండో. సో ఫస్ట్ ఆడియో తీసుకుందాం, ఆడియో ప్యానల్. ఫస్ట్ మనం వర్క్ చేసేటప్పుడు ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆడియో ప్యానల్, సో ఇది వచ్చేసి ఆడియో ఇప్పుడు కంప్లీట్గా ఇది ఏదైతే మనకి ప్రివ్యూ అయ్యిందో సో అది ఆడియో ప్యానల్. సో ఆడియో ప్యానల్లో మనకి ప్రాజెక్ట్ విండో లెఫ్ట్ సైడ్న, అండ్ అందులో కూడా మనకి ఇక్కడ ఫుటేజ్ ఏదైనా ఇన్పుట్ చేసుకునే ఫుటేజ్ అంతా ఈ విండోలో ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఈ విండోలో ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంటాయంటే ఎఫెక్ట్స్ ఇది ప్రాజెక్ట్ విండో కిందనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీడియా బ్రౌజరు, ఎసెన్షియల్ గ్రాఫిక్స్, మార్కర్స్ అండ్ హిస్టరీ, ఇన్ఫామ్, లైబ్రరీ, టెక్స్ట్. సో ఈ ఆప్షన్స్ అన్నీ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఒక సైడ్న మనకి ఇవన్నీ ప్రివ్యూ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి టైం లైన్. మనకి చెప్పాను కదండి, మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఐడియా ఉంది కదా టైం లైన్ అంటే ఏంటో అనేది. సో ఇది టైం లైన్. అండ్ అలాగే ఇది టూల్ బార్, ఇది ప్రతి దాంట్లో ఉంటుంది కాబట్టి ఇది కామన్గా నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను ఇది టూల్ బార్ అని. ఇంకా ఫర్దర్ క్లాస్లో కూడా వాటి గురించి ఆ టూల్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో ఇది టైం లైన్. ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఉండేది ఆడియో ప్యానల్ కాబట్టి సో కంప్లీట్గా ఆడియో ప్యానల్కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకి ప్రివ్యూ అవుతాయి. సో ఆడియో క్లిప్ మిక్సింగు, ఆడియో ట్రాక్ మిక్సరు అండ్ సోర్సు, ఎఫెక్ట్స్ కంట్రోల్. సోర్స్ అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విండోలో ఒక వీడియో ఇన్పుట్ చేసుకుంటాం కదా. సో ఇందులోంచి ఈ సోర్స్ విండోలోకి మనం కన్వర్ట్ అవుతుంది.
ఐఎమ్ కన్వర్ట్ అంటే ఇక్కడ ప్లే చేస్తే డబుల్ క్లిక్ చేస్తే అక్కడ మనకి సోర్స్లో వీడియో అనేది ప్లే అవుతుంది. సో ప్లే అయిన వీడియోని ఇక్కడ మనకి తీసుకొస్తాం. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత టైమ్ లైన్ ఇన్వర్స్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఆడియో మిక్సింగ్ అనేది చేసుకోవాలి. ఆడియో మిక్సరు, ట్రాక్ మిక్సరు 2 ఉంటాయి. సో రెండింటిని మనం మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన ఆడియోని అనేది అప్లై చేసుకుంటాం. సౌండ్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఇది టైమ్ లైన్, ఇది వచ్చేసి అవుట్పుట్ విండో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాప్షన్ అండ్ గ్రాఫిక్స్. క్యాప్షన్ అండ్ గ్రాఫిక్స్ అంటే మనం ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు వాటికి క్యాప్షన్స్ ఇస్తుంటాం కదండి. ఐ మీన్ టెక్స్ట్ ఎఫెక్ట్స్, లేదంటే కింద స్ట్రిప్ డిజైన్స్, ఏవైనా ఎఫెక్ట్స్ లాంటివి. సో అట్లాంటివన్నీ ఇందులో మనకి ప్రివ్యూ అనేది వస్తుంటాయి. ఇది ప్రోగ్రామ్, ఇది టైమ్ లైన్, ఇది ప్రాజెక్టు, ఇది వచ్చేసి టెక్స్ట్కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఇందులో వస్తాయి, ప్రీసెట్స్ లాంటివి. సో నెక్స్ట్ వచ్చేసి కలర్. మనం ఒక కంప్లీట్గా ఇప్పుడు ఒక ఫిలిం షూట్ చేసామండి, ఒక ఫిలిం షూట్ చేసాం, దాన్ని ఎడిట్ చేసాం, ఫైనల్గా ఎడిటింగ్ కంప్లీట్ అయింది. బట్ కలర్ కరెక్షన్ అనేది ఖచ్చితంగా చేస్తారు. ఆ కలర్ కరెక్షన్లోనే ఒక ఫిలిం ఎంత అందంగా ఉంది అనేది మనకి ప్రెజెంటేషన్ పరంగా అది చూపిస్తుంది. సో కలర్ కరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్యానెల్ అనమాట. సో ఇది కలర్ కరెక్షన్ ప్యానెల్. సో ఇందులో వచ్చేసి ఈ విండో వచ్చేసి సోర్స్ విండో, లిమిటర్స్, స్కోప్స్, ఎఫెక్ట్స్ కంట్రోల్, ఆడియో మిక్సర్. మనకి ఇప్పుడు ఏంది, మనకి కలర్ ప్యానెల్లో ఉంది కాబట్టి మనకి ఆ లిమిటర్ స్కోప్ అనేది చూపిస్తుంది. అదే మనం వేరే దాంట్లో ఉన్నాం అనుకో, సో మనం ఏ ప్యానెల్ ఓపెన్ చేస్తే దానికి సంబంధించిందే ఫస్ట్ హైలైట్ అవుతుంది. మనం కలర్ ప్యానెల్ తీసుకున్నాం కాబట్టి సో ఈ లిమిటెడ్ స్కోప్ అనేది ఫస్ట్ హైలైట్ అవుతుంది. సో ఇది యాజ్ యూజువల్గా ప్రాజెక్ట్ విండో, ఇది వచ్చేసి టైమ్ లైన్, ఇది వచ్చేసి అవుట్పుట్ అనమాట. సో ఇది కంప్లీట్గా ఈ సైడ్న కూడా మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మనం ఇక్కడ ఏదైనా ఒక డేటా తీసుకొని ఒక ఫిల్మ్ ఎడిట్ చేసేటప్పుడు ఈ రైట్ సైడ్లో ఉంది కదండి కాలం, లిమిటర్ కలర్స్ అని చెప్పేసి లిమిటర్ కలర్స్. సో ఇందులో దానికి సంబంధించిన కలర్స్, దానికి మనం ఏవే కలర్ గ్రేడింగ్ చేసుకోవాలనేది మొత్తం కంప్లీట్గా ఈ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనకు ఫుటేజ్ లేదు కాబట్టి ఇక్కడ ఎంటీగా కనిపిస్తుంది. సో ఫుటేజ్ ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ ప్యానల్ వచ్చేసి ఎడిటింగ్. అసలు మనకి మెయిన్ ఎడిటింగే కదండి. ఫస్ట్ ఎడిటింగ్ చేసేటప్పుడు మనకు కావాల్సిన ప్యానల్ ఎడిటింగ్ ప్యానల్ ఎట్లా ఉండాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కస్టమైజ్ చేసుకుంటారు. నేను నెక్స్ట్ క్లాస్లో కస్టమైజ్లు ఎలా వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఈ క్లాస్లో వచ్చేసి మనకి ఎన్ని ప్యానల్స్ ఉన్నాయి, ఆ ప్యానల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్యానల్స్ ఏంటి. ఓకే, సో ఇందులో వచ్చేసి ఇది ఎడిటింగ్ ప్యానల్. ఎడిటింగ్ ప్యానల్లో మనకి ఒకటి ప్రాజెక్ట్ విండో, ఇది వచ్చేసి సోర్స్ విండో, ఇది వచ్చేసి అవుట్పుట్, ఇది టైమ్ లైన్. యాజ్ యూజువల్గా సేమ్ ప్రాజెక్ట్, సోర్సు, టైమ్ లైను, అవుట్పుట్. సో మనం ఇక్కడ ఫుటేజ్ తీసుకుంటాం, దీన్ని ఇక్కడ చెక్ చేసుకుంటాం సోర్స్ విషయంలో. అక్కడ నుంచి మనం టైమ్ లైన్లో తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. లేదంటే షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, షార్ట్ కట్స్ కూడా నేను చెప్తాను. సో అంతా అయిపోయాక ఇక్కడ ఎడిటింగ్ అయిపోయాక ఈ విండోలో అవుట్పుట్ అనేది మనకి చూపిస్తుంది. సో ఇది ఎడిటింగ్ సంబంధించిన ప్యానల్. కంప్లీట్గా ఎడిటింగ్ అంతా ఈ ప్యానల్లో చేసినాకే మిగతా ప్యానల్లోకి వెళ్తాం. సో ఇది ఓవరాల్గా ఎడిటింగ్ ప్యానల్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్యానల్ ఏంటి, ఎఫెక్ట్స్ ప్యానల్. ఇది ఎఫెక్ట్స్ సంబంధించిన ప్యానల్. ఏదైనా మొత్తం కంప్లీట్గా ఒక వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత దానికి కొన్ని ఎఫెక్ట్స్ వేయాలి అనుకుంటే మనకి దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ అన్నిటిని ఒక ప్యానల్ అనేది మనకి సపరేట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎడిటింగ్కి ఎలా సపరేట్ ఉంది, కలర్ కరెక్షన్స్కి ఎలా సపరేట్ ఉంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యానల్ ఉంది కదా, అలాగే కలర్స్ కూడా ఎఫెక్ట్స్ కూడా ఒక ప్యానల్ అనేది ఉంటుంది. సో యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ ప్రాజెక్ట్ విండో ఉంటుంది, ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్, లిమిటర్ స్కోప్, సోర్స్, ఆడియో క్లిప్స్, అండ్ ఇది టైమ్ లైన్, ఇది వచ్చేసి ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ విండో వచ్చేసి అదే ప్యానల్. నెక్స్ట్ ప్యానల్ టెక్స్ట్ బేస్డ్ ఎడిటింగ్. ఈ టెక్స్ట్ సంబంధించిన ఏవైనా యానిమేషన్స్ కానీ, ఎడిటింగ్ కానీ, స్క్రోలింగ్ కానీ, లేదంటే రోలింగ్ కానీ, ఆ టైప్ టెక్స్ట్కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన వర్క్ అంతా మనకి ఎఫెక్ట్స్
టెక్స్ట్ బేస్డ్ ఎడిటింగ్ అనేది మనం ప్యానల్లో చేసుకోవాలి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్యానల్స్. ఇంకా చాలా మిగతా ప్యానల్స్ ఉన్నాయి కానీ బట్ ఇందులో ఇవి ఇంపార్టెంట్. 1 ఎడిటింగ్, 2 కలర్ గ్రేడింగ్, 3 ఆడియో అండ్ ఎఫెక్ట్స్ అండ్ క్యాప్షన్ అండ్ గ్రాఫిక్స్ అండ్ టెక్స్ట్ బేస్డ్ ఎడిటింగ్. ఇవి ఇంపార్టెంట్ ప్యానల్స్. మిగతా ప్యానల్స్ కూడా ముందు క్లాసుల్లో మీకు ఎట్లా అనేది చెప్తా.